బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా జన్నార్ మండల కేంద్రంలో గొర్రెల కాపర్లు రాస్తారోకో చేపట్టారు. గొర్రెల కాపర్లను దుర్భాషలాడుతూ చిత్రహింసలు గురి చేస్తున్న ఫారెస్ట్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఫారెస్ట్ అధికారులు వేధింపులు అధికమయ్యాయని గొర్రెల కాపర్లు ఆరోపిస్తున్నారు. పశువులను అడవిలో మేపేందుకు వెళుతుంటే అటవీశాఖ బీట్ ఆఫీసర్ అయిన లాల్ బాయ్ తమను బూతులు తిడుతూ దాడికి పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అడవిలోకి మేతకు పశువులను అనుమతించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, అసలు పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లకుండా ఎందుకు అధికారులు అడ్డుకున్నారు? ఎందుకు ఆమె మీద ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు? అక్కడ ఏం జరిగింది? సత్యనారాయణ, హలో సత్యనారాయణ, చెప్పండి, ఎవరైతే గొర్రెల కాపర్లు ఉన్నారో వాళ్ళు ఎందుకు అధికారుల మీద ఆరోపణలు గుప్పిస్తున్నారు? ఎందుకు అక్కడ రాస్తారోకో చేశారు వాళ్ళు? లక్ష్మీనా, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఈ పోడు భూములు అటవీ అనేటటువంటిది అటవీ అధికారుల వేధింపులు ఇటు రైతులతో పాటు గొర్రెల అంటే ఫారెస్ట్ జోన్ లో ఉన్నటువంటి ఏదైతే ఏరియా ఉంటుందో అక్కడికి గొర్రెలను కానీ మనుషులు కానీ ఎవరు కూడా రావద్దనేటటువంటి ఒక నిబంధన మేరకు ఇటు అటవీ అధికారుల నుంచి మాత్రము ఇటు పోడు రైతులతో పాటు ఇటు గొర్రెల కాపర్ల పైన కూడా ఆ వేధింపులు ఎక్కువవుతున్నట్టుగా వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అక్కడి నుంచి అంటే ఏదైతే ఇక్కడ ప్రజెంట్ గా చెప్పుకున్నటువంటి ఒక స్థలంలో వీళ్ళు తమ గొర్రెలను తర్వాత పశువులను మేపుకునేందుకు ఈ గొర్రెల కాపర్లు పశువుల కాపర్లు అనేటటువంటి వాళ్ళు ఈ అటవీ పరిధిలోకి అయితే వెళ్తున్నారు. సో ఆ పరిధిలోకి వచ్చేటటువంటి ఒక ఛాన్స్ అంటే అవకాశం లేదని, ఆ పరిధిలోకి రావద్దని చెప్పేసి వాళ్ళను అడ్డుకోవడము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఇంకాస్త బీట్ ఆఫీసర్ ఉంటుందో బీట్ ఆఫీసరు వాళ్ళను దూషించడము, లేదంటే వాళ్ళపై దాడికి కూడా పాల్పడ్డట్టుగా ఇక్కడ గొర్రెల కాపర్లు అయితే చెప్తున్నారు. దాంతో ఇక్కడ మా పశువులకు మేత కూడా దొరకట్లేదు కాబట్టి అడవిలోకి మమ్మల్ని అడవిని నమ్ముకుని బతికేటటువంటి మాకు అడవిలోకి వెళ్ళేటటువంటి ఒక అవకాశం ఇవ్వట్లే అని చెప్పేసి గొర్రెల కాపర్లు అందరూ కూడా ఈరోజు ఏదైతే రాస్తారు ఒక పెద్ద ఎత్తున అక్కడికి వచ్చేసి మాకు ప్రభుత్వము ఇటు అడవులకు వెళ్ళేటటువంటి ఒక అవకాశం కల్పించాలని, తమ గొర్రెలను కూడా మేపుకునేటటువంటి ఒక అవకాశం మాకు లేకుండా చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. రైట్. అయితే సత్యనారాయణ, పోలీసు అధికారులు ఏం చెప్తున్నారు? వాళ్ళ వాదన ఏముంది? అసలు అడవిలోకి ఆ ఏరియాకి వెళ్ళకూడదనే నిబంధనల మేరకు వాళ్ళు ఆపామని చెప్తున్నారా? వాళ్ళ అధికారుల మాటలేంటి? అధికారులు అయితే ఈ ఫారెస్ట్ జోన్ ఏదైతే ఉన్నదో ఫారెస్ట్ జోన్ లోకి రావద్దని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు వెళ్ళింది మాత్రం మేము ఫారెస్ట్ జోన్లోకి వెళ్ళలేదు. అది ఏదైతే రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక అంటే అదంతా కూడా ఆ జన్నారం అంతా కూడా పూర్తిగా అటవీ ప్రాంతం ఉంటుంది. దాంతో పాటుగా కొన్ని వ్యవసాయ పొలాలు కూడా ఉంటాయి. కాబట్టి అక్కడికి మాత్రమే మేము తీసుకెళ్తున్నాం తప్ప ఏదైతే టైగర్ జోన్ అనేటటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఒక ఫారెస్ట్ జోన్ ఉన్నదో అక్కడికి మేము తీసుకెళ్లట్లేదు. కేవలం మా వ్యవసాయ క్షేత్రాల్లో పొలాల్లో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక పచ్చగడ్డిని మేపేందుకు మాత్రమే మేము తీసుకెళ్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు అవి ఫారెస్ట్ లోకి ఎంట్రీ అవుతున్నారు. ఎందుకంటే గొర్రెలు కాబట్టి అవి ఆ వైపుగా వెళ్తున్నప్పుడు వాటిని తిరిగి మలపడం కోసం ఇటు గొర్రెల కాపర్లు అయితే వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ గొర్రెలు ఆ యొక్క అటవీ జోన్లోకి వస్తున్నట్టుగా ఇటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ఆ జోన్లోకి రావద్దని చెప్పేసి వాళ్ళను దూషించడం చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మటుకు ఇక్కడ ఇటు ఫారెస్ట్ ఏదైతే జోన్ ఉంటుందో అంటే అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక వాళ్లకు ఈ అవస్థలు తప్పట్లే అని చెప్పేసి ఇటు పశువుల కాపర్లు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. నాడుచుందే పోతున్నా మేడం మొదటి నుంచే హక్కులు ఉన్నాయి. మేము పోయి వస్తామంటే మీరు ఏం చేయరు, మీ పనులు మీ దినకలు మొత్తం మా పట్ట పూలు కూడా మేస్తున్నాయి మేడం అంటే మా మేతాయి మాకు హక్కు అని మీకేం హక్కు ఉంది. మీరు ఇట్లా మొదలరా ఎక్కువ అంటే మొత్తం బాట పని చేస్తాం, అట్లా బొంద తాగుతాం. మీరు ఏం చేస్తారు? మీరు ఎవడొచ్చినా ఊకుండా ఆ పనులు లాగు చేసుడు గుంజుడు రేపు అత్త మంచిగా ఉండదు అన్నట్టు చేయలేకోకుండా రానుకోగా మాకు భయం బాగా ఇబ్బంది ఉన్నది. ఫారెస్ట్ లో ఏది చేసినా మాది ఏం చేస్తుంది నడుతుంది, మీది ఏం కూడా నడది, ఏం చెప్తుంది నడుతుంది. జాబ్ ఉన్నది, మా ఇష్టం పని చేసుకుంటే మాకు హక్కు ఉన్నది, మీకు హక్కు లేదు జంగలకు ఇవ్వడానికి. ఈ చేనులు అంటే దాదాపు మా తాత తన నుంచి దాదాపు 350 ఎకరాలకు పోతున్న చుట్టూ యావులు గొడ్లు గోదలు చుట్టూ పోతారు సార్. లేకపోతే మీరు మొదలే రావచ్చు జంగల్కి వచ్చిన మీకు ఒకటి పర్మిషన్ ఇస్తాడు, మేము ఎవడ ఇవ్వమంటాడు, మీకు జాగిరి ఉందా, మీకు ఏం పని
సార్ ఇంతకుముందు సార్ ఉన్నప్పుడు అందరం మేడం అంటే వాళ్ళతో పని లేదు. నేను లాల్ బాయ్ని కింద కూడా అక్కడ చేసిన నేను ఆయన మీద దౌర్జన్యంగా ఆయన బండి ఆయన దగ్గర గుడ్డలీ లేదు, మిషన్ లేదు, ఎలాంటి ఆయుధం కూడా లేదు. ఎలాంటి ఆయుధం లేకున్నప్పటికీ ఆయన బండి సీజ్ చేయడం జరిగింది. ఆయన బండి ఇప్పటి వరకు అది ఉన్నదో లేదో కూడా దాన్ని అమ్మేసిరో కూడా తెలియదు. ఇప్పటి వరకు కేసు అయింది అంటారు. ఆయన బండి ఎక్కడ ఉన్నదో కూడా ఆయనకు తెలుస్తలేదు. బాధితుడు ఇక్కడనే ఉన్నాడు. కాబట్టి తక్షణమే ఆయన బండి ఆయనకు ఫారెస్ట్ అధికారులు, ఆయనకి తప్పు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాను. మొక్కలకు పోస్టులు కాకపోతే అక్కడ నన్ను అడ్డుకొని నన్ను బండి తీసుకుపోయి సీల్ చేస్తామని బెదిరించి నన్ను ఇప్పటికి పోయిన నెల 11వ తారీఖు 9:40 పట్టుకపోయిన బండి. ఇప్పటికి నాకు బండి దొరకనైతలేరు. ఆఫీస్ పని పోతే కేసు అయింది పోమంటారు. అది కేసు అయింది తెలియదు, ఆ బండి ఉన్నది తెలియదు, నాకేం తెలియదు. ఇప్పటికి నాకు న్యాయం జరగలేదు. అందుకే న్యాయం జరగాలని ఆ లాల్ బాయ్ మేడం ముందు కొనిపోయింది. నాకు న్యాయం జరగాలని